హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా. ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంపై ఒక ఆసక్తికర కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం చూసుకుంటే ఏపీ ఎంపీ తను విజయసాయిరెడ్డి గారు ఆయన 2 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతోంది అంటే 2 నెలలు మాత్రమే ఉండగలుగుతుంది, దీనికి అంతకన్నా ఎక్కువ ఉండే శక్తి లేదు అనేది కొంచెం ఘాటుగా విమర్శించడం జరిగింది. దీని వెనుక కారణం ఏంటి సార్? అంటే అసలు చూసుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ గవర్నమెంట్పై ఇలాంటి విమర్శ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఓడిపోతుంది, అందువల్ల ఈయన జ్యోతిష్యుడు అవతారం ఎత్తే రేపు పొద్దున అందరూ వచ్చేసి ఈయన దగ్గర చెప్పించుకుంటారేమో అన్న నమ్మకంతో ఈయన ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే ఎటువంటి వాస్తవాలు, ఎటువంటి వెనక కారణాలు ఏం లేవంటారా? కారణాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు అవతల కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె సంధిస్తే దానికి సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర. అట్లాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు వారి యాత్రలతోటి రాష్ట్రం మొత్తం వాళ్ళు ఎలా పర్యటించారో, ఎలా ప్రజాదరణ వచ్చిందో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళ పోటీ చేసినా కూడా అధికారంలో వస్తున్నారు అనుకున్న ఈ సందర్భంలో వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు, విశేష ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి జత చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి అవకాశం లేదు అని చెప్పని గట్టిగా భావించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో జత కట్టి ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళ గౌరవప్రదమైన స్థానాలు వచ్చే పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో జత కట్టారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా రేపు పొద్దున అటు వెళ్తారేమో, వాళ్ళు కూడా కలిసి వీళ్ళ మీద దాడి చేయబోతున్నారేమో. ఈ పరిస్థితుల్లో గతంలో అండదండలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు లేరు మనకి. అన్ని విధాల సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేసి ఆయన ఎలాంటి సహాయం చేశారో చూస్తూనే ఉన్నాం. అలాగే వాళ్ళ మంత్రుల్ని ఆంధ్ర రాష్ట్రం మీద పంపించేసి ప్రచారం చేయించేసి మరి ఆ రోజు వీళ్ళని అధికారంలో రావడానికి సాయపడ్డ కేసీఆర్ గారు ఇప్పుడు ఆ అధికారంలో లేరు. కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున అధికారంలో ఇక్కడ వచ్చారు కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిద్దేమో, దానికి మళ్ళీ దగ్గరవుతారేమో అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేసిన సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండామని చెప్పని మళ్ళీ కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా ఆయన మాట్లాడారని భావించాలి. ఓకే, సో పైన బీజేపీకి ఆయన ఒక మిత్రపక్షం అని వెనక వైపు నుంచి సమర్థిస్తున్నారని అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ అపోజిషన్ లో ఉంది కాబట్టి ఆ మాట అన్నారంటారా? మాట్లాడారు. రెండోది ఏంటంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తోటి జనసేన తోటి కలవకూడదనే అభిప్రాయంతో, ఓకే, అంటే ఈ గతంలో ఏ విధమైన సహాయ సహకారాలు వాళ్ళు అందజేశారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేస్తున్నారో చూస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ ఆ సహాయం రాకుండా పోతే మా పరిస్థితి ఏంటి, ఏకమైగోచరం అయిపోతుంది కదా అనే బాధతోటి మాట్లాడిన మాటలే తప్ప ఇప్పుడు ఆయన పడగొడితే పడిపోవడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. ఒకవేళ అంత సమర్థుడు అయితే మరి కేంద్రంలో ప్రధానమంత్రి గారిని పడగొట్టేసి ఈయనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కావచ్చు కదా. ఇవన్నీ సరే, ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడని ఆయన భావిస్తున్నాడు, సంతోషం. ఒక ఆంధ్రుడు ఆ స్థాయిలో ఉన్నందుకు గర్వపడదాం మనం కూడా నిస్సందేహంగా. అయితే మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారు, అయినప్పటికీ వీళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఏవైతే 4-5 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి గెలిచారు కాబట్టి ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం ఉండదు అని ఈయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అంటే దీని వెనుక నిజంగా ఏ హామీలు నెరవేర్చేంత శక్తి కాంగ్రెస్కి లేదంటారా మీరు? ఇప్పుడు నవరత్నాలు అన్నారు, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు ఏ హామీలను నెరవేర్చారు? 25 లోక్సభ స్థానాలు ఇవ్వండి, మెడలు ఉంచి కేంద్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. మరి ఇప్పుడు ఎవరు మెడలు ఉంచుకొని అక్కడ ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఏమైందని చెప్పారు, రేపు యువకులు మిమ్మల్ని ప్రశ్నించబోతున్నారు. ఇప్పుడే వాళ్ళు మొదలు పెట్టేశారు యువకులు. వాళ్ళ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. ముందుగా పక్క రాష్ట్రం గురించి మాట్లాడుకునే బదులు మీరు అధికారంలో ఉండే ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితిలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, దానికి సమాధానం చెప్పండి. రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ఏమైపోయింది? పట్టిసీమ మరి అట్లానే ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ దగ్గర పట్టిసీమకు సంబంధించి నీరు వృధా అవుతున్నా కూడా తీసుకెళ్లి సముద్రపాలు చేస్తున్నారే తప్ప పట్టిసీమ ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతానికి ఎందుకు నీరు అందించలేకపోతున్నారు? దీనికి రైతులు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? మరి ఈరోజు నిరుద్యోగంగా యువత చూసుకుంటా ఉంటే మరి వాళ్ళు ఎంతమంది నిరుద్యోగులు అవుతున్నారు? మీరు ఇచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారానో, లేదంటే చేపలమ్మే కొట్టు దగ్గర, లేకపోతే మాంసం అమ్మే కొట్టు దగ్గర, లేదంటే మద్యం అమ్మే కొట్టు దగ్గర వీళ్ళని ఉద్యోగాలు చేయించుకోవాలా? ఇదేనా మీరు
ఆనాటి యువకులకు ఇచ్చినటువంటి హామీ, దాని గురించి రేపు అడుగుతారు కదా. కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కదారి మళ్లించడం కోసం వాళ్ళు ఎటు హామీలు నెరవేర్చలేదు కాబట్టి మహిళలకు సంబంధించి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పంటే గంపగుత్తుగా మీకు నమ్మి వాళ్ళు ఓట్లు వేశారు. మరి ఈరోజు ఏదని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు, దానికి సమాధానం లేదు. మళ్ళీ ఎక్కడ వచ్చే ప్రభుత్వం ఎక్కడ దీన్ని అమలు చేయకుండా ఉంటుందో అని చెప్పని దాని మీద ఇంకో 10-15 సంవత్సరాల వరకు అప్పులు తీసుకొచ్చారు మీరు. అంటే ఇంకా 10-15 సంవత్సరాలు దాన్ని కొనసాగిస్తారని చెప్పారు కదా. రేపు అది మాట్లాడితే దాని దగ్గర మీ దగ్గర సమాధానం లేదు కదా. ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేతగాని మనిషా? ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాట్లాడేదానికి సమాధానం ఇవ్వండి. మొన్న ఒక మాజీ మంత్రి గారు మాట్లాడారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. దానికి సరైన విధంగానే సరైన వ్యక్తి ఆయన సరిగ్గానే సమాధానం చెబుతాడు. ఆయన మాట్లాడు, చేతల్లో చేసి చూపిస్తాడు. ఓకే, చేతల ద్వారానే కౌంటర్ ఇస్తారు నిస్సందేహంగా. అంటే రేపు పొద్దున ఏదైనా బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారేమో. పోయినసారి కేసీఆర్ గారు మా సహాయం చేశాడు, నువ్వు కూడా అలాంటి సహాయం చేయమని చెప్పి అడగడం కోసం ఈ విధమైనటువంటి ముందుగానే ఈయన తెలుస్తూ ఉంటుంది. ఈయన ఇందా నేను చెప్పాను కదా, ఈయన మామూలుగానే అంతకుముందు ఎవరు రాష్ట్రపతి కాబోతున్నారో వాళ్ళ దగ్గరికి ముందు ఈయన వెళ్ళేవాడు, ఎవరు గవర్నర్ కాబోతున్నారో ఆయన దగ్గర ముందే వెళ్ళేవాడు. మరి అంత ముందు చూపు ఈయనకు ఉంది కాబట్టి, ఈయన పెద్ద జ్యోతిష్కుడు కాబట్టి రేపు అవన్నీ చూద్దాం. ఈ జ్యోతిష్కం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం యొక్క సపోర్ట్ కోసం ఇది చేస్తున్నారంటారు. మరి అటువైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మనకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ తాను మొత్తం వీళ్ళ మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. ఆమె అడిగిన ఒక ప్రశ్న నీ దగ్గర సమాధానం ఉందా? ఎస్. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ తెలంగాణలో ఆల్రెడీ ఏర్పడింది, అయినా 2 నెలలు 3 నెలలు కూడా ఉండదు అని, సో అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవద్దు అని ఏమన్నా ఆయన ఉద్దేశంగా మాట్లాడడం జరిగిందంటారా? అదే కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎటు వచ్చిందనే ఆలోచన కాదు, కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అంతేనా? కేంద్రం ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే రేపు పొద్దున మీరు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు మనిషి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే దాని దృష్టితోటి ముందుగానే ముందరకాల బంధం వేస్తారంటారు చూడండి, అట్లా మాట్లాడుతున్నాడు. అంటే మేము బెదిరిస్తున్నారంటే వాళ్ళు ఏమన్నా ఏందయ్యా ఎందుకు ఇట్లా జరుగుతుంది, నిజంగా మన ప్రభుత్వాన్ని వీళ్ళు ఏమైనా పడగొట్టే శక్తి వీళ్ళ దగ్గర ఉందా, ముందు వీళ్ళని ప్రసన్నం చేసుకుంటారేమో అనే ఆలోచనతో చేస్తున్నాడేమో తప్ప అంత తప్ప వేరే ఏం లేదు. ఈ ఉడతూపులకి చింతకాయలు రాలవు. ఎటువంటి ప్రభావం ఉండదంటారా ఈ వ్యాఖ్యల వల్ల? ఆయన చాలా మాట్లాడుతూ ఉంటాడు, వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మొత్తానికైతే ఎలక్షన్ స్టాండ్ వాళ్ళు ఓడిపోతున్న ఒక నిర్ణయానికి వచ్చేసి లేనిపోయినవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ముందు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఎలా గెలుస్తారో చూడమంటారు, పక్క రాష్ట్రాన్ని పడగొట్టే ఆలోచన ఎట్లా ఉందో చూద్దాం. ఓకే, మొత్తానికి వాళ్ళ ప్రభుత్వం చెప్పలేక పక్క ప్రభుత్వమే నిందలేస్తున్నారంటారా? అంతే. సార్, ఓకే సార్, మొత్తానికి అయితే మనం చూసినట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ విడిపోయి చాలా రోజులు అవుతుంది. అసలు ఆయన మాట్లాడాల్సిన అంశం కానీ అవసరం కానీ అయితే లేదు. అది కూడా ఆయన ఎంపీ స్థాయిలో ఉన్నారు, ఎమ్మెల్యే కూడా కాదు మనకి చూసినట్లయితే. సో అంటే ఏదైనా ఆధారాలు ఉండొచ్చు అంటారా ఆయన దగ్గర అని? ఆధారాలు లేవు, ఏమి ఉండవమ్మా. ఇది రేపు పొద్దున్న లబ్ధి కోసం, ఒక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా వైషమ్యాలు రెచ్చగొట్టడానికి మాట్లాడి ఉండొచ్చు. అంటే రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ నెక్స్ట్, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఇప్పుడు ఏదన్నా కానీ పైన వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశమే ఎక్కువ కనపడతా ఉంది. ఇక రెండోది ఏమి లేదు అక్కడ. ఓకే సార్, మొత్తానికి ఆ వ్యాఖ్యలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు అని అయితే మీరు అంటున్నారు. మొత్తానికి ఏం జరుగుతుంది, కౌంటర్ ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారా అనే విషయాలు మనం చూద్దాం సార్. థ్యాంక్ యూ.